ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు విజయవాడలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ప్రముఖ నాయకులు మరియు కాకాణి ఆశయ సాధనా సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాణి తరుణ్ ఆధ్వర్యంలో విజయవాడలోని గుణదల మండలంలోని అమ్మ కళ్యాణ మండపం బీజేపీ పతాకం వద్ద పేదలకు పళ్లు పంపిణీ చేశారు. గతంలో కూడా వారు చేసిన సేవలను గుర్తు చేశారు. సంయుక్త కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలంలోని మర్రిబంధం గ్రామాన్ని గతంలో దత్తత తీసుకున్న ఎన్టీఆర్ జిల్లా మార్గదర్శి 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ స్మార్ట్ విలేజ్ భాగస్వామిగా అవార్డు పొంది ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను, ఖేలో ఇండియా సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ తరుణ్ కాకాణి ఎల్లప్పుడూ రాష్ట్రానికి మరియు జిల్లాకు సంక్షోభ సమయంలో విరాళమిచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. గత సంవత్సరం బుడమేరు వరదలు విజయవాడకు వచ్చినప్పుడు కూడా తమ ఏబీసీ సంస్థ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 విరాళంగా ఇచ్చి ప్రభుత్వానికి సహాయం చేసి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. విజయవాడ ఆసుపత్రిలో వీల్చైర్ మరియు సెట్రిచర్ను బహూకరణ చేశారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మరియు కాకాణి వెంకటరత్నం 125వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో వస్త్రాలు, పళ్లు పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. బీజేపీ గుణదల మండల ఇన్ఛార్జ్ జాస్తి సతీష్, గుణదల మండల బీజేపీ లీడర్ పురుషోత్తం, గుణదల మండల వైస్ ప్రెసిడెంట్ డి ఆదినారాయణ, గుణదల మండల బీజేపీ నాయకులు లక్ష్మి మరియు మోసెస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ పీవీఎన్ మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎలాగైతే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17న సేవా దివస్గా జాతీయ దేశం మొత్తం కూడా సేవా దివస్గా మనం జరిపించుకుంటాము. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి పీవీఎన్ మాధవ్ గారి పుట్టినరోజును కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గుండెల మండలంలో సేవా దివస్గా మేమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది. అలాగే గతంలో కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో వీల్ చైర్ కానివ్వండి, మరి వారికి కావాల్సిన స్ట్రెచ్చర్ కానివ్వండి, మరి పళ్ళు పంపిణీ కానివ్వండి, ఇవన్నీ కూడా గతంలో కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ అనేది పేదలకు అండగా ఆయుష్మాన్ భారత్, అలాగే పీఎం వికాస్ యోజన అనే కానివ్వండి, పీఎం గృహ సమ్మేళనం కానివ్వండి, పీఎం సూర్యఘర్ కానివ్వండి, ఇవన్నీ మరెన్నో స్కీమ్స్ని చేపడుతూ కూడా పేదల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎన్నో నిధులు ఇస్తున్నారు. మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పీవీఎన్ మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తరఫున మేమందరం కూడా ఇక్కడ గుండెల మండలంలో ఇక్కడ ఈ పళ్ళ కంపెనీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా పూనుకొని ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాల్సింది కోరుతున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు పీవీఎన్ మాధవ్ గారి జన్మదినోత్సవం, అది ఆయన పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న ఈ జన్మదినాన్ని ఆయనకి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ గుణదల మండలం తరఫున తూర్పు నియోజకవర్గమైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పేదలకు పళ్ళ పంపిణీ కార్యక్రమం పెట్టాం. గతంలో కూడా అనేక కార్యక్రమాలు పేదల కోసం చేస్తూ ముందుకెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు నడవాలని మేము అందరం సంకల్పించుకున్నాం. ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ అభినందిస్తూ, వారి అభినందనలు తెలియజేస్తూ మేము వారికి పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది అందరికీ